ఇవాళ నేను జల్దీ అయిపోయే పచ్చడి చూపియాలా? చూపిస్తా ఆగండి మరి. కొబ్బరి, మామిడి పచ్చడి చేద్దామా మరి? కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, కొన్ని మెంతులు, కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలి. మూకుడు మంచిగా కాగిన తర్వాత అందులో 2 స్పూన్లంత నూనె పోసుకోవాలి. చూసారా? నూనె పోసుకోవాలి. నూనె మంచిగా కాగిన తర్వాత మిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మిరపకాయలు నూనెలో మంచిగా గోలాలి. చూసారా? మంచిగా గోలినాయి. అంతే, పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా? నేను మిక్సీ పట్టేసాను. ఇప్పుడు పోపు వేసుకుందామా? పోపు కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పులు. మంచిగా గోలాలి నూనెలో. చూసారా? మంచిగా గోలినాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఈ కొబ్బరి మామిడి పచ్చడికి రుచికి ఇంగువ పోపు వేసుకుంటే మస్తుగా ఉంటుంది. చూసారా? నేను ఇంగువ పోపు వేసాను. అంతే, అయిపోయిందండి కొబ్బరి మామిడి పచ్చడి. కమ్మకమ్మని కొబ్బరి మామిడి పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుందబ్బా.